చంద్రబాబు నాయుడు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించారని రాష్ట్ర ఆటో యూనియన్ కార్యదర్శి ముజఫర్ అహ్మద్ అన్నారు. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం 6వ జిల్లా మహాసభలు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీలోని అంబేద్కర్ విగ్రహం నుంచి అంబేద్కర్ భవన్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవన్ ఎదుట కార్మిక సంఘం నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారంలోకి వస్తే వాహన మిత్ర 15,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత విస్మరించారన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది వట్టి బూటకమన్నారు. అదానీ అంబానీకి మొత్తం ధారతత్వం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఆటో కార్మికులు వచ్చి మేము సహాయం చేస్తామని చెప్పేసి వెల్ఫేర్ బోర్డు లాంటి అవకాశాలుంటే నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒడ్డు చేరేదాకా ఓడమల్లన ఒడ్డు చేరేదాకా బోడి మల్లన అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి సంవత్సరం పైన అవుతుంది. రవాణా రంగం పైన ముఖ్యంగా ఆటో కార్మికుల పైన చలానా ఛార్జీలు అక్రమ జరిమానాలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపుగా విజయవాడ నగరం లాంటి చోటైతే ఒక్క నెలలోనే 1,20,00,000 రూపాయలు వసూలు చేశారంటే ఈ జరిమానాల ద్వారా ఎంత వసూళ్లు చేస్తున్నారో చూడండి. ఆటో కార్మికులకు రూపాయి సహాయం చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ జరిమానాలు విపరీతంగా విధిస్తుంది. ఆర్టీఓ ఆఫీసులో చలానా ఛార్జీలు పెంచుతుంది. చివరికి ఆటోలో కూడా టోల్ గేట్ పెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సులు అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సులు పెడితే కార్మికులు మేమే అబ్జెక్షన్ పెట్టాం. కానీ మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి?